జీవుడు పైకి లేచిపోతే ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఎండు కర్రల మీద పడుకోబెట్టి తడపతో కట్టి శ్మశానానికి తీసుకొచ్చి మీద వేసినటువంటి ఆ నూలుగుడ్డ కూడా తీసి పైన పారేసి నా శరీరం అనుకున్న శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తుంటే జీవుడు పైకి లేచి చూస్తుంటే ఉగ్రభూతములన్నీ చుట్టూ చేరి రా రా అంటుంటే కపాలం బద్దలైపోగానే కొడుకు కూడా వెళ్ళిపోతుంటే నాన్నవాడు నాకు లేడురా మిమ్మల్ని నమ్ముకున్నానని జీవుడు ఏడుస్తుంటే ఒరే ఎవ్వరూ వెళ్ళిపోయినా బెంగ పెట్టుకోకురా నేనున్నానని ఓదార్చడానికి కూర్చున్నాను పార్వతి. అంతటి ఉదారమూర్తి పరమశివుడు అందుకు కూర్చున్నాడు శ్మశానంలో. చేతకాక కూర్చోలేదు. నేను అక్కడ ఉండకపోతే, నేను అక్కడ తాండవం చేయకపోతే పిశాచాలు వచ్చి ఇళ్ల మీద పడిపోతాయి, పుణ్యకర్మలు చేయలేరు. అందుకని నేను అక్కడ కూర్చుని తాండవం చేసి వాటిని అక్కడే ఉంచుతున్న ఓళ్ల మీద పడిపోకుండా. అందుకని జనులు నిలబడ్డారు, ఈశ్వరి తండ్రిని కదూ కాపాడారు.